ధర్మము నుండి సుఖము, ధర్మము నుండి సర్వము లభిస్తుందనే మహాభారతం నుంచి స్వీకరించిన ఆలోచనల ఆధారంగా రూపొందించిందే ధర్మపీఠం కార్యక్రమం. ఈ ధర్మపీఠమే జెమినీ టీవీలో దాదాపు 11 సంవత్సరాల క్రితం ఊపిరిపోసుకుంది. 1996 జనవరి 15వ తేదీన ఈ ధర్మపీఠం పైనుంచే ఎన్టీఆర్ చివరిసారిగా తన మనోగతాన్ని అశేష ప్రజానికానికి కనిపించి వినిపించారు. ఈ ధర్మపీఠం ప్రసారమైన 2 రోజులకే, అంటే 18వ తేదీ ఉదయం ఆయన ఊపిరి ఆగిపోయింది. 3.5 దశాబ్దాల పాటు తెలుగు చలనచిత్ర జగత్తుకు ఓ మకుటం లేని మహారాజుగా వెలిగిన ఆ నందమూరి తారకరాముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, నేను రూపొందించి దర్శకత్వం వహించిన ధర్మపీఠం కార్యక్రమమే చివరి కార్యక్రమం కావడం నా మహోద్వేగానికి ఓ కారణమైతే, ఆయన మనోభావాల్ని ప్రతిబింబించిన చివరి కార్యక్రమం కావడం అది జెమినీ టీవీ అదృష్టం. అటు యావత్ చలనచిత్ర జగత్తుతో పాటు దేశ రాజకీయాలు కూడా ఒక దిశానిర్దేశం కోసం పరితపిస్తున్న తరుణంలో ఆయన నిష్క్రమణం శోకతప్తుల్ని చేసింది. అయితే ఇప్పటికీ దాదాపుగా అదే సాంఘిక రాజకీయ వర్తమానం కొనసాగుతోంది. ఆ మహానటుడు ఒక చారిత్రక నేపథ్యంలో పుట్టిన ఆ మహానాయకుడి మహాభినిష్క్రమణాన్ని స్మరించుకుంటున్న తరుణంలో ఆయన ఆలోచనల్ని మీతో పాటు మేము పంచుకోవాలనే సంకల్పంతో ఈ ఎన్టీఆర్ ధర్మపీఠం మీకోసం. మీ వీక్షకుల యొక్క పరిపూర్ణమైన సహకార సంయోజాలతో మీ యొక్క సంస్థ అభివృద్ధి చెందాలని, ప్రజల ఆశీస్సులు ఆమోదాలు అందుకోవాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ, మరి ఈనాడు నాతో ప్రారంభించబడ్డ ఈ ధర్మపీఠం కార్యక్రమం ప్రజలకు అందరికీ ప్రయోజనకారిగా, వారి సంక్షేమానికి, అభ్యుదయానికి పూర్తిగా దోహదం చేయగలదని, ఎవరైతే అట్టడుగున బడుగు బలహీన దళిత వర్గాల వారిగా ఇప్పటికి స్వాతంత్రం వచ్చి 48 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా బాధల్లోనే ఉన్నారు, తిండి లేక సావలేక బ్రతుకుతున్నారు, వారికి సరైన విధానంలో సరైనటువంటి స్ఫూర్తితో దోహదం చేయగలదని నా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. కాబట్టి ఈనాడు మరొకసారి మీకు, మీ సంస్థకు జయకాంక్షలు అందజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. పేదవాడే దేవుడు అనే మాటల్ని తాను పార్టీ స్థాపించిన నాటి నుంచి కొన్ని లక్షల సార్లు బహిరంగ సభల్లో ఎలుగెత్తి అరిచిన ఎన్టీఆర్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలు చారిత్రాత్మకమైనవి. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇలా ఈ విషయాల్లో ఎన్టీఆర్ది మడమ తిప్పని విధానం. తినటానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండటానికి నీడ ప్రతి స్వతంత్ర భారత పౌరుడికి ఇవ్వాలి. 2 రూపాయల బియ్యం అడిగారు, ఇచ్చాను. మద్యపాన నిషేధం నా ఆడబిడ్డలు కోరారు, నేను ఇచ్చాను. అదే రైతులు మేము వాడే విద్యుత్ శక్తి సంవత్సరానికి ఒక హార్స్ పవర్ 50 రూపాయలకి ఇస్తానని కూడా చెప్పాను, చేశారు. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ పిల్లలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాలి, ఉచితంగా ఇవ్వాలి. వారిని ఆదర్శవంతమైనటువంటి స్వతంత్ర భారత పౌరులుగా తయారు చేసేటటువంటి ప్రయోజనకరమైన విద్యను వారికి బోధించాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో నా ఆలోచనలో ముందు గ్రామం ఉండాలి, పల్లెటూళ్ళు ఉండాలి. పల్లెటూళ్ళే ఈ దేశానికి పట్టుకొమ్మలని పూజ్య బాపూజీ చెప్పారు. ఆ విధానాన్ని అనుసరించి ముందు మన పల్లెటూళ్ళన్నీ కూడా ఆదర్శవంతమైనటువంటి ఆరోగ్య కేంద్రాలుగా మార్చబడాలి. అతి అభివృద్ధిని కోరేటటువంటి సంస్థలుగా అభివృద్ధించబడాలి. దాని తర్వాత మండల్స్, ఆ మండలం తప్పకుండా ఒక మెయిన్ హాస్పిటల్ ఉండాలి, ఒక 10 పడకల ఉన్నటువంటి ఆసుపత్రి, అక్కడ ఒక సంచార వైద్య వాహనం ఉండాలి. కనీసం అది వారానికి ఒక్కసారైనా ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఆ పల్లెటూరి వాసులకి, ఆ పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేసే పూర్తి బాధ్యత కలిగి ఉండాలి. భారత రాజ్యాంగం లిఖించబడింది అచేచ ప్రజల అభ్యున్నతి కోసమేనని, ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు మాత్రమే అధికారంలో ఉండాలన్న ఆయన మాటల గురించి ఇక్కడ మళ్లీ టీకా తాత్పర్యాలు చెప్పుకోని అవసరం లేదేమో. ప్రభుత్వాలు ప్రజల అభిమతానుసారం పరిపాలించలేని నాడు ఆ ప్రతినిధులు గద్దె దిగాలని, ఒకవేళ దిగని పక్షంలో
అటువంటి వారిని రీకాల్ చేసే హక్కు ప్రజలకు ఉండాలన్నది ఎన్టీఆర్ మనసా వాచా నమ్మిన అభిప్రాయం. అందుకే ఆ విధంగా మన రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన పదే పదే చెప్పేవారు. రాజ్యాంగంలో వచ్చినటువంటి దురదృష్టకరమైన విధానం, ప్రజలందరూ కలిసి కొద్ది మందిని ఎన్నుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కలిసి 292 మంది శాసనసభ్యుల్ని ఎన్నుకుంటున్నారు. మరి వారి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకే అందుతున్నాయా, ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేసినవా అనుకుని మనం ఆలోచిస్తే ఎందుకు లంచగొండితనాలు ఉన్నాయి, ఎందుకు ప్రజాస్వామ్యం ద్రోహం చేయబడుతుంది, ఎందుకు ప్రజలు ద్రోహం చేయబడుతున్నారు, ఎందుకు మానవులు, పేదవాళ్లు, ఈనాడు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల వారు, వెనకబడ్డ తరగతుల వారు, అల్పసంఖ్యాక వర్గాల వారు, వీరందరూ సమస్యలతో ఇంకా ఉన్నారు. వారి సమస్య తీరలేదు. తీరుస్తామని ఓట్లు వేసుకుంటున్నారు, కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు, మరిచిపోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే మోసం చేయబడింది. కాబట్టి ఈనాడు జాతీయ పరంగా నా ఉద్దేశం, రాజ్యాంగం మార్చబడాలి. ఎవరైతే ఓట్లు ఇస్తున్నారో, ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థులను గెలిపిస్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజలను విస్మరించకూడదు. ఏమైనా వారికి గనక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాల్, దే గాట్ ది పవర్ టు రీకాల్, తిరిగి వాళ్ళని పిలవాలి. నువ్వు అనర్హుడివి, నువ్వు మాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నువ్వు దిగిపో అని అనిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి. అది నా ప్రథమ విధానం అని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దట్ ఈజ్ మై ఫస్ట్ పాలసీ ఇన్ మై నేషనల్ లుక్. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్నది ఎన్టీఆర్ నమ్మిన సిద్ధాంతం. కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయాల ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఆయన రాష్ట్రాలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు హరించిపోతున్నాయని, కేంద్రం పన్నుల ద్వారా రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న మొత్తంలో విదుల్చుతున్న కొద్ది మొత్తంతో సరిపెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నది ఆయన ఖచ్చితమైన అభిప్రాయం. మన భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన మీద మనం వివిధ రాష్ట్రాలుగా తయారయ్యాం. తెలుగు చదివేవాళ్ళంగా, తెలుగు మాట్లాడేవాళ్ళంగా, తెలుగు నేర్చేవాళ్ళంగా మన రాష్ట్రం ఏర్పాటైంది, ఆంధ్రప్రదేశ్. మరి అటువంటిప్పుడు భాషలో కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఏమిటండి? ఒకవేళ వాళ్ళు ఏమైనా నిధులు ఇస్తున్నారంటే నిధులు ఇవ్వరు. వాడి కేవలం 3.5% మన ఖర్చులో మొత్తంలో 3.5% మాత్రం ఇస్తున్నారు. 3.5% మాత్రం ఖర్చు ఇచ్చి మా భాగస్వామ్యం ఉండాలి, 10 మేము కూడా పెత్తనం చేయాలి, మా సొంతంగా ఉంటేనే ఇది లా కావాలి అంటే దీనికి మించినటువంటి అప్రజాస్వామిక విధానం మేరకు ఉండదు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పూర్తిగా వారి శక్తిని ఉపయోగించుకొని రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి మోర్ అటానమస్ పవర్ టు ది స్టేట్ షుడ్ బి గివెన్. వాళ్ళ హక్కులు ఇవ్వాలన్నది నా 3వ పాయింట్. క్రమశిక్షణ ఎన్టీఆర్ జీవన విధానం. క్రమశిక్షణ ఆయనకు ఆరో ప్రాణం. తాను వ్యక్తిగతంగా ఒక సుశిక్షితుడైన సైనికుల్లా మెలగడమే కాకుండా తన కుటుంబం, పార్టీ సభ్యులంతా క్రమశిక్షణతో ఉండాలని కోరుకునేవారాయన. వ్యక్తిగా తనదైన కఠోర నియమ నిబంధనలు, ప్రవర్తనా శైలిని కలిగి ఉండడమే కాకుండా వాటిని తూచా తప్పకుండా ఆచరించమని అందరినీ నిర్దేశించడంతో ఆయనకు చండశాసనుడనే పేరు కూడా వచ్చేసింది. క్రమశిక్షణ అనేది ఆదర్శమైన మానవత్వం. తండ్రిని తండ్రిగా గౌరవించడం, బిడ్డను బిడ్డగా ప్రేమించడం, భార్యను భార్యగా గౌరవించడం, ఇది క్రమశిక్షణ. ఒకటిగా ఉండాలి, ఐకమత్యమే అధ్యేయం, అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అలా పనిచేస్తే గానీ ఈ పేదవర్గానికి మనం నిష్కృతి కల్పించలేమన్న భావం ఇంకా నా మనసులో ఉంది. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం, అదే నా అంకితమైన భావం. ఎన్టీఆర్ది ముగిసిన శకమే అయినా ఆయన అభిప్రాయాలు, పథకాలు పేర్లు మార్చుకుని ప్రత్యక్షం అవుతున్న వర్తమానం ఇది. పార్టీలకు అతీతంగా ఆయన సంక్షేమ పథకాల్ని అక్కున చేర్చుకుంటున్న రోజులివి. కాలచక్రం ఎవరి కోసం ఆగదు. కానీ గతించిన కాలంలోని విలువైన అనుభవాల్ని మన గుండెలోతుల్లోంచి తీసి అప్పుడప్పుడు ఒక్కసారి తడిమి చూసుకోవాలనిపిస్తుంది. ఎన్టీఆర్ అమర్ రహే.